బ్రేకింగ్ న్యూస్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ కిమ్స్ ఆసుపత్రి వెల్లడించింది. తొక్కిసలాట తర్వాత పోలీసులు సిపిఆర్ చేశారని, సిపిఆర్ చేసినప్పటికీ శ్రీతేజ్ బ్రెయిన్ కు ఆక్సిజన్ అందలేదని వైద్యులు చెబుతున్నారు. ఇక పక్కటెముకలు దెబ్బతినటం వల్ల శ్రీతేజ్ ఆహారం తీసుకోవట్లేదని, పైప్స్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నామని కూడా వైద్యులు తెలపడం జరిగింది. రైట్, ఇక శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్. శ్రీనివాస్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హాస్పిటల్లోకి వెళ్ళాడు. ప్రస్తుతం ఆయన మనతో మాట్లాడుకున్నారు. హెల్త్ బులెటిన్ కూడా వైద్యులు ఆయనకు అందించినట్టు తెలుస్తుంది. శ్రీతేజకు సంబంధించిన హెల్త్ కండిషన్ ప్రజెంట్ ఏ విధంగా ఉందనే దానికి సంబంధించి డాక్టర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. అసలు రిపోర్ట్లో ఏముందో శ్రీనివాస్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. అసలు లోపలికి వెళ్ళారా సార్? బాబు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు 14th ఫ్లోర్లో ఉన్న చిన్నపిల్లల ఐసీయూ, పిఐసీయూ అంటారు. అక్కడ డాక్టర్ విష్ణు, డాక్టర్ చేతన్ ఇస్ ద మెయిన్ కన్సల్టెంట్. గత 13 రోజుల నుంచి వారే ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ ఇద్దరు డాక్టర్లు. అంటే వారు అడిగిన మాకు ఇచ్చిన సమాచారం ప్రకారము వచ్చినప్పుడు మాత్రము ఈ తొక్కిసలాటలో బాబుకి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మటుకు బ్రెయిన్కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ పనిచేయడం బంద్ చేసింది. తర్వాత ఆ తొక్కిసలాటలో ఆ అబ్బాయి ఏదైతే పదార్థాలు తిన్నాడో అంటే డిన్నర్ చేసి ఉంటాడు 9:30 మూవీ అంటే, అన్నీ లంగ్స్లోకి వెళ్ళాయి. ఆహార పదార్థాలు ఫుడ్ పార్టికల్స్ లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్ డ్యామేజ్ అయినాయి. సో దాని తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయినాయని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ బులెటిన్ ఇది. ఇప్పుడు లేటెస్ట్గా బులెటిన్ ఇప్పుడు రిలీజ్ చేశారు ఇవాళ 17వ తారీఖు. దీంట్లో అంతా మెడికల్ టర్మ్స్ ఉన్నాయి. క్లుప్తంగా చెప్పేది ఏంటి అంటే 13 రోజుల నుంచి బాబుకి స్పర్శ ఉంది. అంటే హీఈస్ నాట్ ఇన్ కోమా, బట్ హీఈస్ నాట్ ఈవెన్ మెడికల్లీ అంటే బ్రెయిన్ డెడ్ అని చెప్పట్లేదు వీళ్ళు ఇప్పటిదాకా. అయితే ఆరోగ్యము సహకరిస్తుంది, బాబు ట్రీట్మెంట్కి రియాక్ట్ అవుతున్నాడు. సో దేర్ ఈజ్ ఎ హోప్ దట్ హీ విల్ రికవర్ ఇన్ ఏ వీక్స్ టైం. రేపటి నుంచి ఒక ట్రైకాస్టమీ అనే ఇంకొక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఈ స్లోగా వెంటిలేటర్ తగ్గించి నార్మల్ ఆక్సిజన్ తీసుకోవడానికి ఆన్ అండ్ ఆఫ్ వెంటిలేటర్ పెడతాము. అట్లా ఒక వారం రోజులు చేసి దాని తర్వాత మళ్ళీ వార్డుకి షిఫ్ట్ చేస్తామన్నట్టు చెప్పారు. ఇది ఇప్పుడు నాకు డాక్టర్ల బృందము బ్రీఫింగ్ ఇచ్చారు. సార్, బాబుకి ఇప్పటి వరకు హాస్పిటల్ బిల్ ఎంత అయింది, అది ఎవరు కడుతున్నారు, ఏమనే వివరాలు చెప్పారు? ఈ రోజు మటుకి 11,10,000 సుమారు డబ్బులు ఖర్చు అయింది. యాజ్ ఆఫ్ టుడే 11,11,000 అప్రాక్సిమేట్లీ. ఇది అల్లు అర్జున్ అండ్ హిస్ టీమ్ పే చేశారు అని ఈ కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ధృవీకరించారు నాకు. సార్, ఇప్పుడు బాబు హెల్త్ బులెటిన్ మీరు తీసుకొచ్చారు చెప్తున్నారు. బాబుని మీరు చూసారా లోపలికి వెళ్ళి? లేదు, నాకు చూపించలేదు. నేను అడిగాను. 14th ఫ్లోర్ పిఐసిలో ఉన్నారు. సరే, నేను ఒక అడ్వకేట్ని, ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యాను. సరే, అట్లీస్ట్ ఐ వాంట్ టు నో నథింగ్ టు డూ విత్ ద కేస్ అండ్ అదర్ థింగ్స్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో, ఒక సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తిగా, అడ్వకేట్ అంటేనే ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ అంటాము. సరే, ఇవన్నీ పక్కన పెట్టిన ఒక హ్యూమన్ బీయింగ్గా ఇంత దూరం వచ్చినందుకు చూపించండి అని అడిగాను. వాళ్ళు వీలు పడదని చెప్పారు. దాని తర్వాత సరే, వాళ్ళు వీలు పడదన్నప్పుడు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, డాక్టర్లని గౌరవించి అట్లీస్ట్ ఒక వీడియో కాల్ ద్వారా అక్కడున్న నర్సు అక్కడికి పోయి వీడియో కాల్ ద్వారా నాకు చూపించండి. సో దట్ నాకు ఒక ఇంత దూరం వచ్చినందుకు, మీతో మాట్లాడినందుకు
అది చూపించమంటే వాళ్ళు చూపించలేదు. సమ్హౌ దే హ్యావ్ నాట్ హానర్డ్ మై రిక్వెస్ట్ అట్లీస్ట్ టు షో ద బాయ్ త్రూ వీడియో కాల్. ఫైనల్గా ఏం చెప్పారు సార్? వైద్యులు మీతో మాట్లాడారు, ఒక బులెటిన్ అయితే మీకు అందించారు. మీరు కేసులో కూడా అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యారు అంటున్నారు. కోర్టుకి దృష్టికి ఏం తీసుకుపోతారు? అదే ఇప్పుడు మేము చెప్పేది ఏంటి అంటే అదేమో క్వాష్ పిటిషన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద అల్లు అర్జున్ బెయిల్ రిలేటెడ్. ఆ రోజు సరే అతనికి ఇంటరిమ్ బెయిల్ వచ్చింది, అది వేరే ఇష్యూ. ఇక్కడికి నేను వచ్చింది ఒక అడ్వకేట్ కంప్లీట్ అయినాను. సరే దాంతోపాటు ఇది కూడా చూద్దాము. ఇక్కడ కూడా డీటెయిల్స్ జరుగుతుంది. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఆ బాబు పరిస్థితి గంటకి క్షీణిస్తుందని కొందరు ఇంకేదో డిఫరెంట్గా చెప్తున్నారు. సరే వ్యక్తిగతంగా నేను వచ్చి చూద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే కాన్ఫరెన్సింగ్ వీడియో ద్వారా నాకు చూపించలేదో నేను ఇక్కడి నుంచి ఇప్పుడు వారికి క్లియర్గా చెప్పాను మేనేజ్మెంట్కి, మీరు ఇంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళు దీనికి సమాధానం చెప్పలేదు. సో ఐఎమ్ గెటింగ్ ఎ డౌట్ అబౌట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ హాస్పిటల్. why they have denied my request to show the boy through video conferencing అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రశ్న తెలంగాణ గవర్నమెంట్ రేపు వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్తో లేకుంటే మన హెల్త్ మినిస్టరో వచ్చి వాళ్ళు ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఒక ఇన్వెస్టిగేషన్ వేసి అసలు బాబుకి ఏమవుతుంది, ఎందుకు నాలాంటి వాళ్ళని ఎలో చేసి చూడనిస్తలేరు. సరే అది బాగానే ఉంది, అట్లీస్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చూపించలేరు. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వీళ్ళని ఈ హాస్పిటల్ మీద ఏం జరుగుతుంది అని ఇమ్మీడియట్గా ఒక నిజ నిర్ధారణ కమిటీ. ఈరోజు కూడా సిఎస్ హెల్త్ సెక్రటరీ కూడా వచ్చారు, త్వరలోనే హెల్త్ బులెటిన్ ప్రకటిస్తారని చెప్పేసి కూడా చెప్పారు. అవునండి, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక తీరుగా చెప్తున్నారు. సివి ఆనంద్ గారు పోలీస్ కమిషనర్ వస్తే వారికి ఒక తీరుగా చెప్పారు, హెల్త్ సెక్రటరీ వస్తే వారికి ఒక తీరుగా చెప్తున్నారు. నేను ఒక అడ్వకేట్గా ఒక పౌరునికి వస్తే నాకు ఒక తీరుగా చెప్తున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం వేసి గవర్నమెంట్ షుడ్ సెండ్ ఎ టీమ్ టు దిస్ హాస్పిటల్ అండ్ సీ దట్ వెదర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దట్ బాయ్ అనేది ఇంపార్టెంట్. ఒక ఐసీయూలోకి పోనీయకపోవటం అనేది 2 నిమిషాలు 1 నిమిషము వెళ్ళొచ్చు, గ్లౌజులు వేసుకొని మాస్క్ పెట్టుకొని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సరే అక్కడ ఏమన్నా అదర్ పేషెంట్స్కి ఇబ్బంది అవుతుందంటే అక్కడికి నేను హానర్ చేశాను, కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూపించకపోవడానికి ఏంది అనేది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికైనా హెల్త్ సెక్రటరీకైనా మీరైనా మీడియా ఇది 4th ఎస్టేట్, మీరు కూడా అడగవలసి ఉంది. ప్రెస్ మీట్ పెట్టి ఈ మేనేజ్మెంట్ చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఆ బాలుడు ఏంటిది, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటిది, ఎందుకు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టట్లేదు అని చెప్పాలి. రెండోది ఆ వీడియో తీసి అట్లీస్ట్ బాలుడు ఈ స్టేటస్లో ఉండని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయడం వాళ్ళ మెడికల్ ఇథిక్స్కి వాళ్ళు చేసే ఒక నిజమైన ధర్మము న్యాయము. లేకుంటే మాత్రం మా న్యాయ పోరాటం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అయితే బాబు కండిషన్ ఇంకా క్రిటికల్గానే ఉంది, ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నాడని చెప్పేసి కూడా అడ్వకేట్కి కూడా డాక్టర్లు సమాచారం అందించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఒక హెల్త్ బులెటిన్ అయితే బాబుకి సంబంధించి పూర్తిగా ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నాము, ఏమేమి చేస్తున్నాం అనే దానికి సంబంధించి ఒక హెల్త్ బులెటిన్ అందించారని చెప్పేసి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సంజుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ కిమ్స్ ఆసుపత్రి వెల్లడించింది. తొక్కిసలాట తర్వాత పోలీసులు సిపిఆర్ చేశారని, కానీ సిపిఆర్ చేసినప్పటికీ శ్రీతేజ్ బ్రెయిన్ కు ఆక్సిజన్ అందలేదని వైద్యులు చెబుతున్నారు. ఇక పక్కటెముకలు దెబ్బతినడం వల్ల శ్రీతేజ్ ఆహారం తీసుకోవట్లేదని, పైప్స్ ద్వారా ఫ్లూయిడ్స్ ఆహారంగా అందిస్తున్నామని హెల్త్ బులెటిన్లో తెలిపారు.
రైటిక సంధ్యా థియేటర్లో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఇక ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, తన కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తన హాస్పిటల్లోకి జాయిన్ చేయడం, వైద్యం అందించడం మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన హెల్త్ బులెటిన్ని రిలీజ్ చేశారు కిమ్స్ వైద్యులు. ఇక తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్లో ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించారు. శ్రీతేజ్కు అలా జరిగిన వెంటనే ఏదైతే తొక్కిసలాట్లో గాయపడిన వెంటనే పోలీసులు సిపిఆర్ చేశారని, కానీ అతని బ్రెయిన్కి ఆక్సిజన్ అందలేదని కూడా అక్కడున్న వైద్యులు తెలపడం జరిగింది.